అన్ని రాజ్యాల నుండి అక్కడి ప్రతినిధులు వస్తున్నారు. ఎన్నో శతాబ్దాలుగా వస్తున్న మన సంప్రదాయం ప్రకారం వారిని రాజభోజనంతో సత్కరించడం మన కనీస కర్తవ్యం. ఒకవేళ ఈ సంప్రదాయాన్ని ఉల్లంఘిస్తే రాణి గాయత్రీదేవికి మీ మంత్రివర్గంలో ఏ ఒక్కరూ రాణిగారి హోదానివ్వలేరు. అలాగే ఆంగ్లేయ శాసకులు వారిని రాణిగారిలా స్వీకరించలేరు. చెప్పండి, మీ సమాధానం ఏమిటి? రాజభోజనం ఉంటుందా ఉండదా? పెదరాన్నగారు ఉండుంటే సంప్రదాయాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేవారు కాదు. మీ తండ్రి గారు రాజ్య ప్రతిష్ఠ విషయంలో ఖర్చులకెప్పుడూ వెనకాడేవారు కాదు. చెప్పండి రాణగారు. లేదు 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 ఈ ఆంగ్లేయుల శాసనంలో మన వద్ద కేవలం ఈ సాంప్రదాయాలే మిగిలున్నాయి. మీరు వాటిని కూడా మాకు దక్కకుండా చేయాలనుకుంటున్నారా? మనం ఈ రాజ్య ప్రతిష్టను రక్షించుకోలేకపోతే అధికారం ఉండి ప్రయోజనం ఏమిటి? పెద్దలు, గురుతుల్యుల సమక్షంలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రాజభోజనం ఉంటుంది. కానీ రాజ్య కోశాగారంపై భారం కూడా పడదు. రాజభోజనం డబ్బు లేకుండా సాధ్యపడదు రాణిగారు. తక్కువ డబ్బుతో ఇంటి ఖర్చులు నడిపినప్పుడే ఆ స్త్రీని గృహిణి అంటారు. మరిది గారు, మా రోజుల్లో మేం పెద్ద పెద్ద విందులెన్నో ఏర్పాటు చేశాం రాణిగారు. రాజభోజనాలంటే ఖర్చులు చాలా ఉంటాయి. మేమే ఖర్చులు తగ్గించలేకపోయామంటే ఇక మీరెలా చేస్తారు? పెద్దరాణి అమ్మా, క్షమించాలి. కానీ మీ తండ్రి గారు మహారాజులు, కానీ మా తండ్రి ఒక వ్యాపారి. మా ఇంట్లో మా మాటలు కూడా ఆచితూచి మాట్లాడతాం. ఎక్కడా ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడం. ఇక మీరే ఆలోచించండి, డబ్బు విషయంలో మేము ఇంకెంత జాగ్రత్తగా ఉంటాము. రాణి గాయత్రి, మనం మాట్లాడుకుంటున్నది ఇంటి వంటల గురించి కాదు. నాకు బాగా తెలుసు రాజమాత. చూడండి, ఒకవేళ మనం సరుకులన్నీ టోకు ధరలో తెచ్చుకుంటే మనం ఎంత కాదన్నా 20% డబ్బు తగ్గుతుంది. మనం ఎవరి దగ్గర నుంచి అయితే సరుకులు కొంటామో అతనికి ఏం చెప్తామంటే రానున్న 3 ఏళ్ల వరకు రాజమహల్లో కావలసిన సరుకులన్నీ అతని దగ్గరే కొంటామని. అప్పుడు మనకి ఎంత కాదన్నా మరో 20% తగ్గిస్తాడు. మంత్రి గారు, నేను ఒకటి ఒప్పుకుంటాను, ఇది మాత్రమే సరిపోదు. అందుకే మనం రాజ భండాగారంలో ఉన్న ధాన్యాలను, కూరగాయలను వాడతాం. అక్కడ మన అవసరానికి మించి సరుకులున్నాయి. 8 రకాల బాస్మతి బియ్యం నిల్వలున్నాయి. కూరగాయలు కూడా ఉన్నాయి. మన విందులో ఎంత కాదన్నా 8 రకాల కూరలుండొచ్చు. ఇక మిఠాయిలంటారా, అవి మనం బజార్ నుంచి కాదు, రాజమహల్ గోవుల పాలతో మన వంటింట్లోనే చక్కటి మిఠాయి తయారు చేద్దాం. రాణిగారు, రాజభోజనాలకి మాంసం ఎక్కడి నుంచి తెస్తారు? అన్ని శాకాహార వంటకాలే ఉంటాయి. రాజభోజనానికి ఆవులు మేకలు రావట్లేదు, రాజపుత్రులు వస్తున్నారు. రాజపుత్రులు మాంసం లేకుండా జీవించనేలేరు. జీవించాలి కదా అని ఇంకో ప్రాణిని చంపనవసరం లేదు కదా. ఇది మగవాళ్ళు నిశ్చయించే విషయాలు రాణిగారు. మీ ఆడవాళ్ళకి ఇవి అర్థం కావులేండి. స్త్రీలకు అన్ని అర్థం కావడమే కాదు, అర్థమయ్యేటట్టు చెప్పగలరు కూడా. మరిది గారు,
మేము మీ తెలివితేటలు చూసి తల ఉంచుకోలేము. మేము ఆ పరమశివుడి భక్తులం. మేము మా శిరస్సుని కేవలం అతడి ముందే వంచుతాం. కాని సాక్షాత్తు ఆ పరమశివుడే కాళీమాత ముందు మోకరిల్లాడు. రాణిగారు, ఇలాంటి రాజభోజనం కంటే ఏమీ లేకపోవడమే నయం. కనీసం ఈ రాజకుటుంబం గౌరవమైనా మిగిలి ఉంటుంది. మరిది గారు, మీకు తెలిసే ఉంటుంది, రాజభోజనాల ముందు శివుడికి పూజలు జరుగుతాయి. అక్కడ పరమేశ్వరుడి విగ్రహం సమక్షంలోనే ఎవరైనా మాంసం తింటే బాగుంటుందా? ఇక గౌరవం మాటకొస్తే మాంసాహారానికి అది పూర్తిగా పరిమితం అంటారా? గౌరవం వ్యక్తిత్వం వల్ల ఏర్పడుతుంది. ఆ వ్యక్తి ఆలోచనల వల్ల ఏర్పడుతుంది, మాంసాహారం వల్ల కాదు. రాణిగారితో మేము ఏకీభవిస్తున్నాం. మన గౌరవం తగ్గిపోయే అవకాశమే ఉండదప్పుడు. భలే భలే రాణిగారు, మీకు మీరే సాటి. చిన్న రాజావారిని పూర్తిగా చిత్తు చేసేశారు. నువ్వు అందరి ముందు మమ్మల్ని అవమానించావు గాయత్రి. ఈ అపరాధానికి నీకు తప్పకుండా చాలా పెద్ద శిక్ష విధిస్తాం మేము. చాలా పెద్ద శిక్ష. ఇప్పుడు చెప్పండి రాణా గారు, రాణిగారి ప్రతిపాదన విన్నారుగా, మీ అభిప్రాయం ఏమిటి? అలా చేయొచ్చు అనుకుంటే మాకు రాజభోజనాలు సమ్మతమే. నా మాటకి సరేనన్నందుకు మీకెలా ధన్యవాదాలు చెప్పుకోవాలి రాణగారు? మీరే చూస్తారుగా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికీ నిలుపుకుంటాను. మీరు చాలా పెద్ద బాధ్యత తీసుకున్నారు రాణి గారు. మీరు ఈ పనిని సవ్యంగా పూర్తి చేస్తారని నమ్ముతున్నాం. రాణాగారు, రాణిగారు ఈ లేఖను మీకు పంపించారు. అది భోజనాల సమయంలో జరిగింది. అలా ఎందుకు జరిగిందంటే నేను రాణిగారు, గాయత్రీదేవి, గాయత్రి, అరే గాయత్రికి ఏమైంది? నేను బాగానే ఉన్నాను. రాజమాత, రాణిగారు పొద్దునుంచి ఏమీ తినలేదు. ఎందుకంటే వారు పూర్తిగా శాకాహారులు కదా. అసలు రాజమహల్లో ఈ రోజు శాకాహార వంటకాలే వండలేదు. ప్రణామం రాణాగారు. మేం గాయత్రిని మొదటిసారిగా పుట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చాం. అలాగే, తప్పకుండా. అయితే అంతకన్నా ముందు మేమొకటి చెప్పాలనుకుంటున్నాం. రాణి గాయత్రి సంస్కారం మాకు భిన్నమైనది. అయితే మేం వారి సంస్కారాల్ని, అలవాట్లను గౌరవిస్తాం. నేటి నుండి రాజ్మహల్లో విడిగా ఒక శాకాహార వంటశాల ఉంటుంది. ఆ వంటశాలలోకి మాంసం లాంటి పదార్థాలను నిషేధిస్తున్నాం. మహారాజా, ఇక్కడ నీరు పల్లో నుండి ఎత్తుకు ప్రవహిస్తోంది. మాకెంతో ఆనందంగా ఉంది రాణాగారు. మీరు మీ రాణిగారి అలవాట్లను ఎంతో గౌరవిస్తున్నారు. వారి స్థానంలో ఇంకెవరున్నా మేము ఇలాగే చేసుండేవారం రాజమాత. రాణాగారు, మీరు మా గాయత్రి కోసం ఇవన్నీ చేయడం చూస్తుంటే మాకెంతో గర్వంగానూ ఆనందంగానూ ఉంది. ఈ రాజమహల్లో గాయత్రి తప్పక సుఖపడుతుంది.
రాణా గారు, మేము సాయశక్తులా ప్రయత్నించి మా ఇంట్లో తంతులు పూర్తయ్యాక మీరు గాయత్రి కోసం మా ఇంటికి విచ్చేసినప్పుడు మేం కూడా మీ స్థాయికి తగ్గకుండా సత్కరిస్తాం. వీధుల్లో ఉండాల్సిన అమ్మాయి ఇలా రాణి అయిపోయి మాకే పరువు గురించి పాఠాలు చెప్తుందా? పరువు తీస్తే ఎలా ఉంటుందో అన్నది ఈ రోజు నీకు పూర్తిగా అర్థమయ్యేట్టు చేస్తాం గాయత్రి. అలనాడు ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతుందని శ్రీకృష్ణుడు వచ్చి కాపాడి ఉండవచ్చు, కానీ ఈ రోజు అలా జరగదులే. నీ వస్త్రాపహరణం జరిగినప్పుడు నిన్ను కాపాడడానికి ఏ శ్రీకృష్ణుడు ముందుకు రాడు. మేము మనసారా కోరుకుంటున్నాం మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. ఇదే మా ఆశీర్వాదం. కొత్త రాణి గారు, ఇంత పెద్ద పనికి సిద్ధమయ్యారు, బాగానే ఉంది. కానీ ఇదేమిటి, ఇటు రాజభోజనాల బాధ్యత తీసుకుని మీరేమో మీ పుట్టింటికి బయలుదేరారు. పనులన్నీ ఎలా జరుగుతాయా అని ఎందుకో మాకు చాలా భయంగా ఉంది. చిన్నరాణి గారు, నేను మీ సందేహాన్ని అర్థం చేసుకోగలను. నేను మీకు మాటిస్తున్నాను, అన్నీ ఏ లోటు లేకుండా జరుగుతాయి. రాజకుటుంబ గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటాను. రాజభోజనాల ఏర్పాట్ల కోసం నేను త్వరగా తిరిగొస్తాను. పెద్దల ఆశీర్వాదం ఉంటే చాలు నాకు. మా ఆశీర్వాదాలు మీకెప్పుడు ఉంటాయి రాణిగారు. మేం మనసారా కోరుకుంటున్నాం మీరు తలపెట్టిన ఈ కార్యక్రమంలో ఎటువంటి విఘ్నాలు రాకూడదని. నా మీదున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను రాజమాత. పెద్దరాణి అమ్మ, కొంగు జారిపోకూడదు రాణిగారు. ఈ కొంగు ఆమీర్ కోట్ రాణి గారిదండి. ఈ కొంగులో ఆమీర్ కోట్ తో పాటు ఈ కుటుంబ ప్రతిష్ట, గౌరవం, దర్పం అన్నీ ఉన్నాయి. ఈ కొంగు మీ తల మీదుంటే మా అందరికీ గర్వంగా ఉంటుంది. కానీ ఈ కొంగు గనక తొలగిందంటే ఇక చెప్పుకోవడానికి కూడా మన దగ్గర ఏమీ మిగలదు. మీ గౌరవమే ఇకపై ఆమీర్ కోట్ కి గర్వకారణం, గుర్తుంచుకోండి. అలాగే పెద్దరాణి అమ్మ. పొగరెక్కిన గాయత్రి ఇక్కడే మంత్రివర్గం ముందు మమ్మల్ని దారుణంగా అవమానించింది. నువ్వు ఆమెకు గుణపాఠం చెప్పాలి. నడి బజార్లో ఆమెను అవమానపరచాలి. ఒంటి మీద చీర లాగేసి ఆమె పరువు పోయేట్టు చెయ్యి. అప్పుడు మేం చూస్తాంగా ఏ మొహం పెట్టుకుని ఆమె ఈ రాజమహల్లోకి తిరిగొస్తుందో. భార్యలు పుట్టింటికెళ్తే భర్తలు ఆమె కోసమని తమ అత్తవారింటికి వెళ్తారు. నేను మీకోసం ఎదురు చూస్తుంటాను. స్వరం వినాలని తీయగా
మీకోసమని ఎప్పటికీ రాదలుచుకోలేదు. పెద్దన్నయ్య, చిన్నన్నయ్యని మనం బజారుకి పంపించడం మంచిదైంది కదా. ఇప్పుడు రాజభోజనాల సన్నాహాలు వెంటనే మొదలు పెట్టొచ్చు. ఓ మాట చెప్పనా గాయత్రి, నిన్ను మెచ్చుకోక తప్పదు. నువ్వులా రాజకుటుంబం వారికి డబ్బులు ఎలా ఆదా చేయాలో చూపించావే, భలే. మొత్తానికి నువ్వు గోవింద్ శెట్టి గారి అమ్మాయి అనిపించుకున్నావు. అవునన్నయ్య, రాజమహల్లో అందరూ అర్థం చేసుకున్నారు. నాకెంతో గర్వంగా ఉంది. అత్తారింట్లో మా చెల్లెల్ని అందరూ అంతగా ఆదరిస్తున్నారు, అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు. పెద్దన్నయ్య, అరే ఏడుస్తున్నావు ఎందుకు? కళ్ళు తుడుచుకో ముందు. ఓ వ్యాపారి కూతురు నువ్వు. కన్నీళ్ళైనా సరే బాగా ఆలోచించే కార్చాలి. అసలు ముందు చెప్పు, ఇంకేం పనులున్నాయి? ఏం చెప్పను పెద్దన్నయ్య, సమయం కాలం ప్రవాహంలో ఎలా ఉందంటే చిన్నప్పుడు ముక్కుందన్నయ్యా ముక్కు ప్రవహించినట్టు. గాయత్రి, నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు అసలు? పనులు చాలా ఉన్నాయి పెద్దన్నయ్య, కానీ మీరు కంగారు పడద్దు, నేను ఇవన్నీ చూసుకుంటాను. చీకటి పడేలోగా ఇంటికి చేరుకుంటే రాజభోజనాల ఏర్పాట్లు మొదలు పెట్టేస్తాను. నిజానికి రాణా గారి పేరు నిలబెట్టడానికి ఈ బాధ్యతను నేను స్వీకరించాను. ఎక్కడా పొరపాటు రానివ్వను. ఆ దుర్గమ్మ తల్లి నీకెప్పుడు అండగా ఉంటుంది. మీ వాగ్దానం కోసమని మీరు ఆత్మత్యాగం చేసుకోకూడదు రాణా గారు. మాకు బాగా తెలుసు రాజపుత్రుడిచ్చిన వాగ్దానానికి ప్రాముఖ్యం ఉంటుందని. అయినా మీరు ఈ యువతిని వివాహం ఆడతానని వాగ్దానం చేశారు, కాపరం చేస్తానని కాదు. వివాహం అనే అగ్ని మిమ్మల్ని నలువైపులా చుట్టుముట్టింది. ఇక మేము మిమ్మల్ని అలా ఆత్మాహుతి కానివ్వమని తెలుసుకోండి. ఈ వివాహం రాజనీతిలోని ఒక భాగం మాత్రమే. కూర్చో, ఏమైందో చూస్తాను. అయ్యో భగవంతుడా. అరే దుర్గమ్మ తల్లి, పెద్దనే ఇప్పుడు ఏం చేద్దాం? మాకు మీరు అంటున్నది అర్థం కావడం లేదు పెదరాణి అమ్మ. ఈ రోజు మనం కొత్త రాణి గారి సన్మానం గురించి మాట్లాడుతుంటే మాకెందుకు సులక్షణ గుర్తుకొచ్చారు. సులక్షణ సన్మానంలో ఏర్పాటైన రాజభోజనం గుర్తొచ్చింది. సులక్షణతో మీరెంత ఆనందంగా ఉండేవారు, ఎప్పుడూ నవ్వుతుండేవారు. ఆ నవ్వు ఎక్కడికి పోయిందో తెలియదు. మెడలో రవ్వల హారము వేసుకోవచ్చు, గుదిబండ కూడా వేసుకోవచ్చు. వివాహం మనస్ఫూర్తిగా చేసుకుంటే అది రవ్వల హారంలా ఉంటుంది. ఒకవేళ బలవంతాన వివాహం జరిపిస్తే అది గుదిబండలా తయారవుతుంది. ఇక మీరు ఈ గుదిబండని భరించటం చూస్తూ ఊరుకోలేము. మేము ఏదో భరిస్తూ జీవించడం లేదు. పెద్దన్నయ్య, అప్పడమైపోయింది మీ కారు చక్రం. దగ్గరలో ఒక అతను ఉన్నాడు, నాతో పాటు వస్తారా? నేను తీసుకెళ్తాను, అతను సరిచేస్తాడు. అది వద్దులేండి, ధన్యవాదాలు. మేము వెళ్ళిపోతాంలేండి. ఇల్లు ఆ పక్కనే ఉంది. గాయత్రి పద. అరే ప్రణామాలు రాణిగారు. ప్రణామాలు. అరే ఏంటండి అలా అంటారు?
ఆమీర్ కోట్ రాణిగారు నడిచి వెళ్ళడం ఏంటి? అది బాబు, నేనింకా రాణిని కాలేదు. నేను నడిచి వెళ్ళగలను. అలాగే తమ ఆజ్ఞ. రా గాయత్రి. ధన్యవాదాలు. రా వెళ్దాం. పదన్నయ్య. ఈ రోజు కూడా ఈమె అదృష్టం బాగున్నట్టుంది. కానీ ఇంకెన్నాళ్ళు తప్పించుకుంటుంది. పరాభవం అంటే ఏమిటో రాజమౌళి వారికి త్వరలోనే తెలుస్తుంది.